ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డాక్టర్స్ చాలా మంది వీలైతే కొన్ని వారాల పాటు ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళిపోవాలని కూడా అడ్వైజ్ చేస్తున్నారు. గత వారం 10 రోజుల్లో డేటా చూస్తే కనుక ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 400 దాటింది. అంటే అది సెవియర్ కేటగిరీ. నిన్న ఈరోజు వెరీ బ్యాడ్ కేటగిరీలో ఉంది. మనం చూస్తే కనుక సెవియర్ టు వెరీ బ్యాడ్ మధ్య ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ కేటగిరీ నడుస్తూ ఉందన్నమాట. దీనివల్ల చాలా ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి. అసలు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇంత క్షీణించడానికి కారణాలేంటి? ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు హర్యానా కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో స్టబుల్ బర్నింగ్, ఏదైతే మిగులు పంట రెసిడ్యూస్, పంటకు సంబంధించిన వ్యర్థ పదార్థాలు ఉన్నాయో దానికి సంబంధించి వాటిని బర్న్ చేయటం అనమాట. ఇది ప్రధానమైన కారణం. ఆ తర్వాత ఢిల్లీలో ఇండస్ట్రియల్ పొల్యూషన్, వెహికులర్ పొల్యూషన్. ఢిల్లీలో విపరీతంగా వెహికల్స్ పెరిగిపోవటం, క్యాపిటల్ సిటీ అవటం వల్ల ఆ వెహికల్స్ విపరీతంగా రోజు ఆ వెహికల్స్ రోడ్ల మీద నడవటం, దాంతోపాటు ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్ డిమాలిషన్ ఈ యాక్టివిటీస్. దాంతోపాటు రీసెంట్ గా దీపావళి సీజన్ లో సుప్రీంకోర్టు కూడా గ్రీన్ క్రాకర్స్ కి పర్మిషన్ ఇచ్చిందనమాట. ఈ గ్రీన్ క్రాకర్స్ వల్ల కూడా పొల్యూషన్ లెవెల్స్ బాగా పెరిగాయని చెప్పొచ్చు. ఢిల్లీలో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, అసలు గాలి పీల్చడం కష్టం అవ్వచ్చు, కంటి జబ్బులు, స్కిన్ డిసీజెస్, ఇలా చాలా డిసీజెస్ వస్తాయి. అంటే చాలా మంది డాక్టర్స్ దగ్గర కూడా వెళ్తున్నారంట. ఈ పరిస్థితిలో అసలు కొన్ని రోజుల పాటు ఢిల్లీ నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పి కూడా డాక్టర్స్ అక్కడ అడ్వైజ్ చేస్తున్నారు. రీసెంట్ గా మనం చూస్తే కనుక ఢిల్లీలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ కథనం ప్రకారం ఆనంద్ విహార్ ఏరియాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 379, అదేవిధంగా అలీపూర్ ఏరియాలో 360, అశోక్ విహార్ ఏరియాలో 367, ఇలా ఢిల్లీలో మెయిన్ ప్లేసెస్ లో చాందనీ చౌక్ లో 360, ఇలా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో పొల్యూషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ప్రపంచ వ్యాప్తంగానే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీగా ఇప్పుడు ఢిల్లీ ఉంది. అంతేకాదు మోస్ట్ పొల్యూటెడ్ సిటీ కూడా ఢిల్లీ అంట. ఈ టైంలో ఢిల్లీకి సంబంధించి ఏదైనా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ పెట్టాలన్నా, ఎవరైనా అంబాసిడర్స్ రావాలన్నా, ఫారెన్ విజిటర్స్ రావాలన్నా అందరూ కూడా అక్కడున్న ఎయిర్ క్వాలిటీని గమనిస్తున్నారు అనమాట. దాంతో పాటు ఢిల్లీకి ఉన్న ఇమేజ్ కూడా దీనివల్ల పడిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఢిల్లీలో స్టెప్ బై స్టెప్ ఎయిర్ క్వాలిటీ పెంచడానికి, దాంతోపాటు ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి చాలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో, ఏదైతే ఈ చలికాలం ఇలాంటి సీజన్ ఉందో ఆ టైంలో ఫాగ్ అనేది ఒకటే చోట పెరిగిపోయి, ఆ పొల్యూషన్ కూడా ఒకటే చోట పెరిగిపోయి అక్కడున్న లోకల్ పాపులేషన్, అంటే ఢిల్లీలో ఉన్న స్థానిక ప్రజలకి చాలా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. కాబట్టి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.